హ్యాన్స్ జిమ్మర్ గారు ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో ఇచ్చే ఆ బీజియం గూస్ బంప్స్ కిక్ తోటి కంప్లీట్ గా పోయేలా చేద్దామని ప్రిపేర్ అయ్యే కొడతారనుకుంటా. డ్యూన్ పార్ట్ 2 ట్రైలర్ని థియేటర్లో చూస్తున్నప్పుడు రికార్డ్ చేసి ఇంకా పెట్టుకున్నాను డిలీట్ చేయకుండా. ఎందుకంటే సమ్టైమ్స్ చూస్తున్నప్పుడు ఆ బిగ్ సరౌండింగ్స్లోని రికార్డ్ చేసిన ఆ వీడియో, ఆ సౌండ్, ఆ కిక్ అనేది నా లైఫ్లో మర్చిపోలేనిది. పార్ట్ 2 ట్రైలర్కి నేను రిలీజ్ అయిన డ్యూన్ థర్డ్ పార్ట్ యొక్క ఫస్ట్ టీజర్ కూడా కంప్లీట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయేలాంటి ఆ బీజియంతో పాటు బ్యాక్గ్రౌండ్ తిమోతి చాలమే యొక్క స్ట్రాంగ్ వోకల్స్, ఆ చాంటింగ్ అయితే చాలా పవర్ఫుల్గా గూస్ బంప్స్ కి మించేలాంటి వర్డ్ యూజ్ చేయాలని లాంటి ఫీల్ ఇచ్చింది టీజర్ లోని. సెపరేట్ గా నేను రివ్యూ చెప్పడానికి ఏం లేదు, ప్రతి ఫ్రేమ్ ప్రతి విజువల్ కూడా 10/10 రేంజ్ లో కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. డ్యూన్ థర్డ్ పార్ట్ అనేది ప్రీవియస్ 2 పార్ట్స్ కన్నా డిఫరెంట్ గా ఉండబోతుంది. అండ్ బుక్ గురించి, స్టోరీ గురించి తెలియని వాళ్ళు ఈ ఫస్ట్ లుక్ నుండే సర్ప్రైజ్ అయ్యారు, ఇదేంటి ఈ విధమైన టర్న్ తీసుకుంది ఫ్రాంచైజ్ లో అని. బట్ పార్ట్ 2 క్లైమాక్స్ లోనే ఆల్మోస్ట్ హింట్ ఇచ్చారు, పాల్ అట్reides కంప్లీట్ గా యాంటీ హీరోగా కాస్త ఈవిల్ గా మారిపోయాడని. పార్ట్ 3 లోని కంప్లీట్ గా ఈవిల్ వెర్షన్ లో ఉండబోయే పవర్ఫుల్ లెజనల్ గా ని చూడబోతున్నాం. అంటే చిన్నప్పుడు స్టార్ వార్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అలాంటి ఫిల్మ్స్ థియేటర్స్ లో చూడలేదు, అప్పుడు చూసినా కూడా అంత మెచ్యూర్డ్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ కి డ్యూన్ అనేది వాటి రేంజ్ ఇంపాక్ట్ చెప్పాలంటే అసలు స్టార్ వార్స్ కూడా డ్యూన్ నవల్ నుండే ఇన్స్పైర్ అయ్యారు. ఈవెన్ డార్త్ వేడర్ లాంటి క్యారెక్టర్ కూడా ఈ పాల్ అట్reides నుండే ఇన్స్పైర్ అయింది. కాబట్టి ఇట్ మేక్ సెన్స్, కంప్లీట్ గా 2 క్యారెక్టర్స్ కూడా బాగా సిమిలర్ గా ఉంటాయి. గ్రేటెస్ట్ విలన్స్ ఆఫ్ ఆల్ టైమ్ లోని డార్త్ వేడర్ పక్కా ఉంటాడు, బట్ పాల్ అట్reides కంప్లీట్ గా అలాంటి విలన్ అనే స్కోప్ అయితే మాత్రం స్టోరీలోని కంటిన్యూ చేయరు. బట్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఒక చోజన్ వన్ గా మొదలయ్యి తను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత తనకొచ్చే ఫ్యూచర్ విజన్స్ వల్ల తన లవ్డ్ వన్స్ కి, ప్రపంచానికి ఒక పెద్ద ముప్పు రాబోతుంది, దాని నుండి ఎలా అయినా కాపాడుకోవాలనే తాపత్రయంతో పవర్ ని ఎర్న్ చేయాలనుకుని ఆ పవర్ వచ్చాక ఈవిల్ గా మారిపోయేలాంటి గ్రేటెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఈవెన్ బ్రేకింగ్ బ్యాడ్ హైజెన్బర్గ్ క్యారెక్టర్ లో కూడా అలాంటి ఫామ్ లో ఉంటుంది. ఇందులోని పార్ట్ 1 లోని కంప్లీట్ గా ఒక యంగ్ బాయ్ కొత్త ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ అవడం, దాంతోపాటు తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం, దాని తర్వాత ఆ కుర్రవాడు ఎంత పవర్ఫుల్ గా మారబోతున్నాడని చూపించడం, ఆ తర్వాత ఆ కుర్రవాడే మొత్తం ప్రపంచానికి ఒక కొత్త హోప్ అండ్ ఆ ప్రపంచాన్ని ఆదుకునేవాడిలాగా మారడం, ఒక పెద్ద వార్ని, బ్యాటిల్ని గెలిచిన తర్వాత ఆ కుర్రవాడే ఇలా మారిపోవడం. ఇది మాత్రమే కాదు, పార్ట్ 3 క్లైమాక్స్ లోని ఈవెన్ తర్వాత చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ లోని కూడా కొత్త టర్న్స్ ఉంటాయి. బట్ ఇది కంప్లీట్ గా కన్క్లూజన్, అంటే ఈ ట్రయాలజీకి ఇదే ఎండింగ్ అని చెప్పేశారు డెనీ విల్నెవ్ గారు. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ కన్నా ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది, అంటే డార్క్ టోన్ లోనే ఉండిపోతుంది, అంటే స్క్రిప్ట్ లోని డార్క్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ పార్ట్ 2 కి పార్ట్ 3 కి 17 years టైమ్ లైన్ జంప్ కూడా జరగబోతుందని చెప్పారు డెనీ విల్నెవ్ గారు. కానీ అది డైరెక్ట్ గా జరగదు. డ్యూన్ 2 ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఆ క్లిఫ్ హ్యాంగర్ ఎండ్ అయిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ సీన్స్ ని కూడా చూపిస్తారనమాట. ఈ టీజర్ లోని కూడా సీన్స్ ని చూపించారు. పాల్ అట్reides వాళ్ళ మదర్ కి నాన్న నుండే ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేసి ఉండేవాడు, దాంతోపాటు చనీ అండ్ పాల్ ఇద్దరు కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లోని మాట్లాడుకునేలాగా, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా విడిపోయారు కదా. అఫ్ కోర్స్ ఎంపరర్ అయిన తర్వాత గ్రేట్ హౌసెస్ తోటి ఒక పెద్ద బ్యాటిల్ మేబీ టీజర్ లోని కొన్ని షార్ట్స్ చూపిస్తున్నారు కదా, అది క్లియర్ గా ఈ రాబోయే ముప్పు, దానివల్ల ప్రపంచానికి జరిగిన డ్యామేజ్, ఆ 17 years లోని మొత్తం ప్రజలందరూ కూడా పాల్ అట్reides ఎంత ఈవిల్ గా మారిపోయాడని ఖచ్చితంగా రిలీజ్ అవుతారు. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా. ఇన్ఫాక్ట్ ఆమె పార్ట్ 2 లోనే కాస్త రిలీజ్ అవుతుంది. అండ్ తన సిస్టర్ కి కూడా తెలుసు, కానీ తన సిస్టర్ మాత్రం బాగా లాయల్ గా ఉంటుందన్నమాట. పార్ట్ 2 లోని కేవలం విజన్ లో మాత్రమే ఎన్యా టేలర్-జాయ్ ఆలియా పాల్ అట్reides యొక్క సిస్టర్ గా చూపించారు. బట్ ఇందులోని పెద్ద అవుతుంది, దాంతోపాటు పాల్ తీసుకునే నిర్ణయాలకి కంప్లీట్ గా లాయల్ గా అండ్ మంచి సపోర్టివ్ గా ఉంటుందన్నమాట. ఈవెన్ తన వైఫ్ ప్రిన్సెస్ ఇరులాన్ కూడా కంప్లీట్ గా సపోర్ట్ చేయదు, ఎందుకంటే తన ఇన్సైడ్ టాక్టిక్స్ అన్ని కూడా పాల్ ని ఎలా అయినా సరే పదవి నుండి దించాలి అనేలాగే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్ట్ 2 లోని వాళ్ళ మ్యారేజ్ అనేది కేవలం ఒక పొలిటికల్ పర్పస్ మాత్రమే. ఈవెన్ ప్రిన్సెస్ ఇరులాన్ కి కూడా ఇంకొక ఛాన్స్ లేదు, వాళ్ళ ఫాదర్ కంప్లీట్ గా డౌన్ అయిపోయాడు కాబట్టి. మరి ఇలాంటి పాల్ అట్reides ని ఆపేది ఎవరు అంటే రాబర్ట్ ప్యాటిన్సన్ ప్లే చేయబోతున్న స్కిటెల్. ఇతను టిలెలాక్స్ అనే ఒక గ్రూప్ కి చెందినవాడు అనమాట, ఫేస్ డాన్సర్. అంటే వీళ్ళు షేప్ షిఫ్టింగ్ అండ్ జెనెటికల్ గా మ్యానిపులేట్ చేయగలిగే గ్రూప్ అనమాట. ఈ టిలెలాక్స్ ఎజెండా వాళ్ళ గ్రూప్ కి పాల్ అట్reides పక్కాగా అడ్డు వస్తాడనమాట. సో ఆ థ్రెట్ ని, అంటే పాల్ ని ఎలా అయినా సరే కిందకి దించాలి, లేదంటే మనకి ముప్పు అని చెప్పి వాళ్ళు రిలీజ్ అవుతారు. అయితే కంప్లీట్ గా వీళ్ళు మంచి వాళ్ళ అంటే కాదు, వాళ్ళలో కూడా ఈవిల్నెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ పాల్ కూడా ఇదంతా చేసేది హ్యుమానిటీని సేవ్ చేయడానికే. లైక్ ఎలా అంటే పార్ట్ 1 నుండి మనం చూస్తున్నాం పాల్ అట్reides కి వచ్చే విజన్స్ అన్ని కూడా తన డ్రీమ్ లోని అంతా కూడా ఫ్యూచర్లోనే ఒక పెద్ద థ్రెట్ రాబోతుంది, దానివల్ల హ్యుమానిటీకి మొత్తం ప్రపంచానికే ప్రమాదం ఉండబోతుంది. కాబట్టి దాన్ని ఆపాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని చెప్పి పాల్ ఈ విధంగా మారాడు. కానీ ఆ కఠినమైన నిర్ణయాల వల్లనే ఇలాంటి దారుణాలు కూడా జరుగుతాయి అనమాట. బట్ స్టిల్ పాల్ అట్reides హ్యుమానిటీని సేవ్ చేయాలనే మోటివ్ తోటే ఉంటాడనమాట పార్ట్ 3 లోని కూడా. ఇన్ఫాక్ట్ చాలా మంది తనకి లోయల్ గా కూడా ఉంటారనమాట. పార్ట్ 2 క్లైమాక్స్ లోని ఆ సీన్ సేమ్ ఇక్కడ పార్ట్ 3 లోని
అంతకు మించిన క్రౌడ్ ఉన్నారు. పార్ట్ 2కి మించేలాంటి ఆ గ్రాండియర్ ఫీల్ ఎందుకు వస్తుందంటే సెట్స్ వల్ల మాత్రమే కాదు, అంటే ఆ ఎపిక్నెస్ కానీ ఆ గ్రాండియర్ ఫీల్ కానీ పార్ట్ 2 కన్నా పార్ట్ 3లోనే ఎక్కువ పెరిగిన ఫీల్ ఆ బీజిఎంలో కానీ క్లియర్గా క్వాలిటీలో కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ చేంజ్ అయినా కూడా డెనీ విల్నెవ్కి తెలుసు తను మెసయా అడాప్టేషన్ని కాస్త చేంజ్ చేసి తీయబోతున్నారు కాబట్టి తన విజన్కి తగ్గట్టు ప్రతి ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలని. అఫ్ కోర్స్ ఈ సినిమాటోగ్రాఫర్ కూడా లాలా ల్యాండ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్ పీసెస్ని మనకు అందించారు. ఇకపోతే ప్యాటిన్సన్ కూడా ఈ స్కెడల్ కంప్లీట్గా ఈవిల్ బ్యాడ్ గా అనే చెప్పను, ఇన్ఫాక్ట్ తన గుడ్ బాయ్గా కూడా మీకు అనిపించవచ్చు. అసలు ఎవరి సైడ్ ఉన్నాడు, తన మోటివ్స్ ఏంటో అర్థం కావడానికి కాస్త టైం పట్టచ్చు. అంటే కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్ అన్నాడు అనమాట. అంటే అఫ్ కోర్స్ ఫేస్ డాన్సర్ అంటే షేప్ షిఫ్టింగ్గా తను వేరే వ్యక్తులుగా మారగలడనమాట. దానివల్ల మనం కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే సూపర్ హీరో ఫిల్మ్స్ లాగా కంప్లీట్గా గిమ్మిక్ చేసేలా కాకుండా కంప్లీట్గా డ్రామాలోని క్యారెక్టర్స్లోని ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేలాంటి స్ట్రాంగ్ సీన్స్కి మాత్రమే అలాంటివి వాడుకుంటారు. ఆ తర్వాత డన్కన్ ఎలా తిరిగి వచ్చాడు అనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ నేను పార్ట్ 2 క్లైమాక్స్లోనే డన్కన్ క్యారెక్టర్ని చూపిస్తారేమో అనుకున్నాను. స్పాయిలర్స్ వద్దు అనుకుంటే ఈ వీడియోని ఒక 30 సెకండ్స్ స్కిప్ చేయండి. ఈ ఫిల్మ్లో మనం చూడబోయే డన్కన్ రియల్ డన్కన్ కాదు. ఆ చనిపోయిన డెడ్ బాడీని యూజ్ చేసుకుని ఆ జెనెటిక్స్ని దాన్ని మ్యానిపులేట్ చేసి ఈ టిలేలాక్స్ గ్రూపే ఒక క్లోన్ ని తయారు చేస్తారనమాట. అదే ఈ స్కిటెల్ విలన్ గ్రూప్ అందరూ కూడా వీళ్ళ ప్లాన్ లోని పాల్ ని ఆపాలనుకుంటారు కదా, వాళ్ళు ఫైట్ చేసి హ్యాండ్ టు హ్యాండ్ ఆపలేరనమాట. తెలివిగా ఈ షేప్ షిఫ్టింగ్ ద్వారా ఆ రూపాలు మార్చి దాంతోపాటు ఇప్పుడు ఈ డన్కన్ని యూజ్ చేసుకుని కంప్లీట్గా పాల్ ప్లాన్స్ తెలుసుకొని ఆ తర్వాత తనని డౌన్ చేయాలని ప్లాన్స్ వేస్తారనమాట. వీళ్ళతో పాటు చైనా కూడా ఆల్రెడీ పాల్కి ఎగ్నెస్ట్గా ఉంది. పార్ట్ 2 క్లైమాక్స్లోనే సెపరేట్ అయిపోయారు. కానీ ఇందులోని వాళ్ళిద్దరికి ఒక బ్యాటిల్ జరిగే అవకాశం కూడా ఉన్నట్టు టీజర్లోని హింట్ ఇచ్చారు. అఫ్ కోర్స్ స్మాల్ ఫైట్స్ అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యన ఉండొచ్చు. దాంతోపాటు కిడ్స్ చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ కంప్లీట్ ఎక్స్ప్లోర్ అయ్యేదంతా కూడా పార్ట్ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెనీ విల్నెవ్ ట్రయాలజీ తోటి స్టోరీ అండ్ నేను ఎక్కడితో ఆపేస్తున్నానని చెప్పారు. కాబట్టి ఆ చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ లో ఉండబోయే మెయిన్ ఎలిమెంట్స్ ఆ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా ఈ ఫిల్మ్ లోనే చూపించేసి ముగించేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. అందులోనే ఒక హైలైట్ ట్విస్ట్ అండ్ టర్న్ పాయింట్ ఉండబోతుంది అనమాట కంప్లీట్ గా పాల్ అట్reides లైఫ్ లోని. అంటే పాల్ అట్reides చాప్టర్ అయిపోతుంది, పార్ట్ 3తో నేను స్టోరీ ఎండ్ చేస్తా అన్నారు డెనీ విల్నెవ్. దాంతోపాటు మెసయాకి కాస్త డిఫరెంట్ స్టోరీనే చేంజ్ చేయబోతున్నానని చెప్పారు. కానీ పార్ట్ 4 ఆయన తీయకపోయినా స్టూడియోస్ కంప్లీట్గా వేరే వాళ్ళతో తీయిస్తారు. పొటెన్షియల్ అయితే ఉంది స్టార్ వార్స్ అండ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా. కాకపోతే డెనీ విల్నెవ్ గారు ఈ మెయిన్ ఎలిమెంట్ని కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అదొక స్పాయిలర్ అవుతుంది చెప్తే. అదే వాళ్ళిద్దరు కూడా స్టార్టింగ్లో మాట్లాడుకుంటున్నారు కదా, కొడుకు పుడితే ఈ పేరు పెడదాం, కూతురు పుడితే ఆ పేరు పెడదాం అని చెప్పి. బట్ లెటో అట్reides పాత్ర అయితే ఈ పార్ట్ 3లోనే ఉండబోతుంది అనమాట. లెటో 2 అదే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నేమ్ని ఆ కిడ్కి పెడతారనమాట. ఆ ట్విన్స్ ఆ కిడ్స్ చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ స్టోరీ అంతా కూడా పార్ట్ 4 నుండి తీయచ్చు అనమాట. ఒకవేళ డెనీ విల్నెవ్ ఆ మెయిన్ స్కోప్ని ఇందులోనే పెట్టాలి అనుకుంటే మాత్రం లైక్ అలియా అట్reides పాల్కి కంప్లీట్గా సపోర్ట్గా ఉన్నప్పటికీ పెద్ద అయిన తర్వాత అంటే ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆమె కంప్లీట్గా హార్కోనెన్స్ మ్యానిపులేషన్లో పడిపోయి వియర్డ్గా మారిపోతుంది అనమాట. ఆమెని కంట్రోల్ చేయడానికి కంప్లీట్గా ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి లెటో 2 తీసుకునే ఒక కొత్త నిర్ణయం అయితే మాత్రం చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. మీరు సర్ప్రైజ్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నారంటే మాత్రం బుక్స్ని కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ కూడా చూడకండి. నేను కూడా స్పాయిలర్ చెప్పాలని అనుకోవట్లేదు. ఒకవేళ పార్ట్ 3లోని ఆ ఎలిమెంట్ లేకపోతే పక్కాగా నేనైతే వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే పార్ట్ 3లోని అది పెడతారని అనుకుంటున్నాను. బుక్స్ చదివిన నేనే ఎంత ఎక్సైట్ అవుతున్నాను. బుక్స్ చదవకుండా కూడా అలాంటి ఎక్సైట్మెంట్ మీకు కావాలనుకుంటే వాటి గురించి మాత్రం తెలుసుకోకండి. లేదు తెలుసుకుంటాను అనుకుంటే అది మీ ఇష్టం. బట్ కిడ్స్ మాత్రం పక్కాగా ఉంటారు గైస్. ఎందుకంటే 17 years టైమ్ లైన్ జంప్ అని మాత్రమే కాదు, కాస్టింగ్లో కూడా ఆల్రెడీ ట్విన్స్ని అయితే మాత్రం తీసుకున్నారు. సో పక్కాగా వాళ్ళకి ఒక 15-16 years ఉంటాయి ఈ ఫిల్మ్ స్టోరీ ప్రకారం. సో ఇంకా వాళ్ళు పెద్ద ఈ కంప్లీట్గా ఈ నిర్ణయం లెటో 2 తీసుకునేటప్పటికి ఇంకాస్త టైం జంప్ చేయాలి. అంటే క్లైమాక్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకొక 20-30 minutes ఎక్స్టెండ్ చేసినా సరే ఫిల్మ్ని ఎండ్ చేసి ఆ డీటెయిల్స్ చూపించేస్తే మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అలా చేయకపోతే మాత్రం పక్కాగా స్టోరీని అయితే మాత్రం కంటిన్యూ చేయాలి. ఆ పొటెన్షియల్ అయితే పక్కాగా ఉంది. మరి చూడాలి డెనీ విల్నెవ్ ఎలా ప్లాన్ చేశారు. ఆల్రెడీ కంప్లీట్ గా ఫారెన్ లో గానీ ఇండియాలో గానీ ఎడిట్స్ తోటి నిండిపోతుంది అనమాట పాల్ అట్reides ఆ బాల్ లుక్. ఆస్టన్ బట్లర్ తోటి ఫేస్ ఆఫ్ కన్నా ఈ రాబర్ట్ ప్యాటిన్సన్ యొక్క టాక్టిక్స్ గానీ ఆ క్యారెక్టర్ ని ఇంకాస్త ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే స్కోప్ ఫేడ్ రాత కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ నార్మల్ పర్సన్ మాత్రమే కాదు, షేప్ షిఫ్టింగ్ టాక్టిక్స్ తోటి ఇలాంటి జెనెటిక్ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి. సో అన్ని క్యారెక్టర్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. మరి లేడీ జెసికా ఏం చేస్తుంది? ఆమె పాల్ కి ఎగ్నెస్ట్ అవుతుందా అంటే లేదు. బట్ ఈ అనర్థం జరగకుండా ఆపడానికి కొన్ని ప్రయత్నాలు అయితే పక్కగా ఆమె కూడా చేస్తుంది. కానీ ఆమెకి చాలా విషయాలు తెలిసిపోతాయి ఈ టిలేలాక్స్ గ్రూప్ గురించి. దాంతోపాటు ప్రిన్సెస్ ఇర్లాండ్ ఏదో రోజు పాల్ కి బ్యాక్ స్టాబింగ్ చేయొచ్చు అని చెప్పి, దాంతోపాటు
శని కూడా కామ్గా ఊరుకోదు, తను కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు స్టిల్గర్ కూడా ఒకప్పుడు లిస్నాల్ గైబ్ అని చెప్పి కంప్లీట్గా లాయల్గా ఉండేవాడికి కూడా ఇప్పుడు పాల్ మీద నమ్మకం పోయేలాగా, దాంతోపాటు తన సిస్టర్ ఆలియా ఎట్రిడిస్ కంప్లీట్గా పాల్కి లాయల్గా ఉండేలాగా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. బట్ పాల్ అయితే వినడు. సో మొత్తానికి మీకైతే కంప్లీట్గా డ్యూన్ 3 టీజర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ట్రైలర్లో ఏమైనా డీటెయిల్స్ వస్తే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేనైతే దురంధర్ 2కి వెళ్ళడం లేదు. ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ చేసేసారు నా సైడ్. మార్నింగ్ షో కూడా ఏదో లైసెన్స్ ఇష్యూ అని చెప్పి క్యాన్సిల్ చేసేసారు. మ్యాట్ని మాత్రం పక్కా అంటున్నారు. మరి అదే దిక్కు. మళ్ళీ ఆ రివ్యూ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.